రుజువును చూపించమంటోంది. ఈ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ రామసేతుని శ్రీరాముడు నిర్మించలేదు అనడానికి వాళ్ళ దగ్గరున్న అంత బలమైన సాక్ష్యాలేమిటి? శ్రీరాముడు కల్పితమే అయితే దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత శ్రీరాముడిని నమ్ముకున్న వాళ్ళది కాదు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళది అవుతుంది. కనుక ఈ న్యాయస్థానం, భారతదేశ ప్రభుత్వం శ్రీరాముడు లేడని నిరూపించడానికి కావలసినటువంటి అన్ని వైజ్ఞానికపరమైన సాక్ష్యాలను ఇవ్వనంత వరకు రామసేతును కూల్చడానికి అనుమతి లేదని తీర్పునిస్తోంది.